అరే హైదరాబాద్లో మళ్ళీ బాంబు పెట్టారా, 25 మంది చనిపోయారు. స్వామి, మమ్మల్ని ఇటువంటి అరాచకాల నుంచి నువ్వే కాపాడాలి. చీ, మళ్ళీ బాంబు పెట్టారురా. వాళ్ళు అసలు మనుషులేనా? అవును మామ, రోజు రోజుకి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. మొన్న ముంబై, అంతకుముందు ఢిల్లీ, ఇప్పుడు హైదరాబాద్. ఒక్కొక్కరిని రోడ్డు మీద నిలబెట్టి కాల్ చేయాలరా. मालिक उनके गुनाहों को माफ अता फरमा एंड जितने भी मासूम मर चुके हैं उनको जन्नत नसीब फरमा. దీనికి అంతటి కారణం ముస్లింలేరా. వాళ్ళకి మైనారిటీలని, రిజర్వేషన్లని నెత్తినెక్కించుకుంటున్నారు. వీళ్ళందరినీ ఇండియా నుంచి తరిమి కొట్టాలరా. उनको जन्नत नसीब फरमा. అవును మామ, వీళ్ళందరినీ వెళ్ళగొడితేనే మనం హ్యాపీరా. వాళ్ళు అసలు మనుషులు కాదురా, మృగాలు. వాళ్ళకి మంచి చెడు తేడా తెలియదు, విలువలు లేవు. ఇటువంటి వాళ్ళు ఉండడం వల్లే మన దేశం ఇలా ఉందిరా. వాళ్ళందరినీ వెళ్ళగొడితే అప్పుడు ఇండియా ప్రశాంతంగా ఉంటుందిరా. కసబ్, అఫ్జల్ గురు, బత్కల్ పేరేదైతేనే అందరూ ముస్లింలేరా. ఆపండ్రా. అరే ముస్లింలు ఏం చేశారా మిమ్మల్ని? వాడెవడో కుత్తేగాడు చేసిన పనికి మమ్మల్ని ఎందుకురా ఊరికా ఇలా చంపుతున్నారు? మేము జరగమని పాడతాం, జెండా వందనం చేస్తాం. ఇలా బాంబు దాడి జరిగిన ప్రతిసారి మమ్మల్ని ఎందుకురా శత్రువులా చూస్తున్నారు? ఆ కుత్తేగాలు పుట్టిన మతంలో పుట్టడం మేము చేసిన తప్ప. మన చనిపోయిన 25 మందిలో సగం మంది ముస్లింలు ఉన్నారా? మక్కా మసీదులో కూడా బాంబు పెట్టారు కదరా. గుడిలో బాంబు పెడితే ముస్లింలని, మసీదులో పెడితే హిందువులని కొట్టుకొని చస్తున్నాం కదరా. దేశాన్ని రక్షించే ఆర్మీలో మేమున్నాం, రాజ్యాన్ని నడిపించే రాజకీయాల్లో మేమున్నాం, దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాల్లో మేమున్నాం. మారణాయుధాలు వాడేది, మారణహోమాలు సృష్టించేది మతాలు కాదురా, మనుషుల్లో ఉన్న మృగాలు. వాళ్ళని ఏం చేసినా తప్పు లేదురా. అంతేకాని మనమంతా ఒక కుటుంబం రా, భర్తమాత కుటుంబం. మనమంతా భర్తమాత బిడ్డలం రా. మనలో మనం కొట్టుకొని చావకూడదు. అదండి సంగతి. అయినా అయోధ్యలో అల్లర్లు జరిగితే హైదరాబాద్లో 144 సెక్షన్ అవసరమా? మారండి ఫ్రెండ్స్, మారి అందరినీ మార్చండి. అండ్ మై డియర్ టెర్రరిస్ట్, మా ఇండియా ఓ మహావృక్షం. మేమంతా ఆ చెట్టు చిగురుటాకు. 2 ఆకులు రాలిపోతే 4 కొత్త ఆకులు పుడతాయి. మా చెట్టు మరింత పచ్చగా ఉంటుంది. ఖబర్దార్.